అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ అదే అరకు ప్రాంతానికి అయితే వెళ్ళారు. అదే అడవి ప్రాంతాలకి. ఈ వేళ సంబంధించిన పెందుత్ అన్న ఒక విలేజ్ లో కొద్దిమంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి రోడ్డు క్రాస్ చేయాలి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ వెళ్ళే దారిలోనే పవన్ కళ్యాణ్ గారు క్యాన్వే రావడం వల్ల అక్కడ అయితే వాళ్ళని అయితే ఆగిపోయారు అనమాట. దానివల్ల ఎగ్జామ్ లేట్ అయిపోయింది. ఎగ్జామ్ వాళ్ళు రాయలేదు. పిల్లలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాకు కారణం ఈ పాపం అంతా పవన్ కళ్యాణ్ అని కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారు. పిల్లలని కాకుండా దీనికోసం ఏమంటారు? ఇప్పుడు క్యాన్వే అంటే ఎంతసేపు ఉంటది? నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు రోడ్డు దాటాలి అలా, అంతే కదా? రూట్ కాదు అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలి. ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 3 క్యాన్వే వల్ల ఇప్పుడు బస్సులు దొరకలేదు అంటారు. రూట్ ఆపేశారు. ఆ రోడ్ ని బ్లాక్ చేశారు, అందుకే మాకు ఎగ్జామ్ మిస్ అయింది అంటారు. అంటే ఇప్పుడు ఆయనకి తెలియకపో ఉండొచ్చు కదా. ఇప్పుడు అక్కడ పలానా ఎగ్జామ్ డేట్స్ ఇవాళ ఉన్నాయి, ప్రతిదీ పట్టించుకోడు కదా. ప్రజల సమస్యలే పట్టించుకోవాలా, ఇక్కడ ఈయనే పట్టించుకోవాలా? ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలిసి ఆయనకి తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా ఈ బంద్ చేయడం అనేది ఆపేవాళ్ళు. ఆయనకి ఎక్కువ విద్యార్థులకి గౌరవించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళు రేపటి తరాలకి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరుకునే వ్యక్తి ఒక ఎగ్జామ్ కోసం వాళ్ళని అంటే బ్లాక్ చేసేసి వీళ్ళని ఎగ్జామ్ రానియకుండా చేసేద్దాం అనే మనస్తత్వం ఆయనకైతే లేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా జరిగిన సిచ్యువేషన్ని ఈ వైసీపీ నేతలు ఏం చేస్తారంటే ఇప్పుడు వాడుకుంటారు. ఇలాగ ట్రోల్ చేయడం ఏదైనప్పటికీ ఇదంతా కూడా ఏ విషయంలో చూడాలి అంటే ప్రతిపక్షం పనిని కుట్రలా చూడాలి. ఒక రకంగా ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అవ్వచ్చు. అది అసలు వీళ్ళకి తెలియకపోవచ్చు. ప్రభుత్వం వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల తెలియకుండా జరిగిన మిస్టేక్ని వీళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూసి బాగా జూమ్ చేసి దీనివల్ల ఈ విద్యార్థులు పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? కూటమి చేతిలో ఉంది. ఈ ఎగ్జామ్ని కావాలితే మాట్లాడి బోర్డుతో మళ్ళీ పెట్టించగలడు ఆయన. అర్థమైందా? విద్యార్థులను అయితే పొట్టను పెట్టుకొని అంటే వాళ్ళ జీవితాలను పొట్టను పెట్టుకొని వాళ్ళని మొత్తానికి నాశనం చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తాడో నాకు తెలిసి ఇప్పటివరకు తెలిసి ఉండదు. ఆయనకి తెలిస్తే ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి న్యాయమే చేస్తాడు. ఒకవేళ ఇదే మిస్టేక్ కనుక ఆ విద్యార్థుల పట్ల జరిగినట్లయితే ఖచ్చితంగా రీకన్స్ట్రక్ట్ చేస్తాడు ఎగ్జామ్ని. మళ్ళీ కండక్ట్ చేసి ఎగ్జామ్ని పెట్టి వాళ్ళకి ఆ లోటుని తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. అక్కడ ఎవరైతే ఇప్పుడు లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల సుమారుగా ఒక 1 ఇయర్ పాటు దాన్ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. 1 ఇయర్ వరకు ఈ పిల్లలు 30 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కోల్పోయినట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే దీనికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయిందే కాబట్టి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఒక కన్క్లూజన్కి వస్తారు. వచ్చేదాకా మీకు వచ్చాకపోతే నేనేం చేయను? అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి రుద్దేయడమే. అక్కడ జరిగే సిచ్యువేషన్ చూడరు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఎలా జరుగుద్ది అంటే నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఏంటి బ్రో చూసుకోవచ్చు కదా అంట వాడి దగ్గరికి వెళ్ళి అనలేం కదా. అది యాక్సిడెంట్లుగా జరిగింది అంతే. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిపోద్ది, వాడు చనిపోతాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రో చూసుకొని వెళ్ళొచ్చు కదా అంటావు నువ్వు. అది అంతే అవివేకం, అవునా కదా? అది దాన్ని బట్టి ఈ లాజిక్ను కూడా మాట్లాడితే మంచిది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన మూమెంట్ కాబట్టి అక్కడ వీళ్ళ స్ట్రైక్ ఒక రోడ్డును బ్లాక్ చేయడం వల్ల కొంతమంది విద్యార్థులు ఎలా ఆగిపోయారని ఆయనకి తెలియకపో ఉండొచ్చు. కాబట్టి దాన్ని ఒక యాక్సిడెంటల్ ఇష్యూగా చూసి ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు. దీని విద్యాశాఖ మంత్రితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం తీసుకురావడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తాడు. విద్యార్థుల పట్ల, స్త్రీల పట్ల గౌరవంగా మెసిలే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. మరో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అడవి ప్రాంతాల మీద ఎక్కువ మప్పు చూపిస్తున్నారు అంటే అరకు ఆ ఏరియాలో మనం చూసుకుంటే వాళ్ళ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మాకు అసలే ఓట్లు వేయడమే తప్ప ఏంటి అన్నది కూడా తెలియదని వాళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక దయ్యంలా వచ్చారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు గిరిజన ప్రాంతాలనే ఇంతవరకు ఒక యూట్యూబర్ ఉన్నాడు, ధ్రువ సజ్జ ఏదో సంథింగ్ ఉంది. ఆ కుర్రోడు కూడా మొన్న అదాన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాడు, మా గిరిజన ప్రాంతాలనే ఎప్పుడు కూడా ఓట్లు వేసుకుని వాడుకోవడం దానికి తప్పితే ఆ ఒక్కరోజేనంట. ఆ ఒక్కరోజే కంకర పోసేసి రోడ్లకి కాసేపు అడావిడి చేసేసి లైటింగ్ పెట్టేసి ఆ ఓటింగ్ అయ్యేదాకా కొద్ది అడావిడి చేసి తర్వాత వాళ్ళ అంక కూడా చూడరంట. వాళ్ళు ఎక్కడ అరకు లోయల్లో, కొండల మీద, గుట్టల మీద నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన నీటి సదుపాయం కూడా ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళింది లేదు ఇప్పటి వరకు. మన డిప్యూటీ సీఎం వెళ్తున్నాడు కదా, మీరు అభినందించండి. ఇంకా ఎందుకు వాళ్ళ మీదే ఫోకస్ చేశారనేది క్వశ్చన్ కాదు నన్ను అడిగితే.
ఎలా చేయగలుగుతున్నాడు, వాళ్ళకి ఇన్ని సదుపాయాలు ఎలా కల్పించడానికి ముందుకెళ్తున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కాబట్టి ఆ సాహసం చేస్తున్న వ్యక్తికి మనం ఇవ్వాల్సింది గౌరవం. అలాంటి వ్యక్తులు ఇంకా మన రాజకీయ నాయకులుగా ఉన్నారని మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. గిరిజనులను పట్టించుకునే నాయకుడే రాజకీయ నాయకుడు కాదు. నన్ను అడిగితే ప్రతి మనిషిని సమానంగా చూసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే రాజకీయ నాయకుడిగా నిలబడగలడో. భవిష్యత్తు తరాలకి ఒక మంచి లీడర్ ఉండేవాడు అప్పట్లో, ఆ పలానా పవన్ కళ్యాణ్ గారు బాగా చేశాడురా అనే భవిష్యత్ తరాలు చెప్పుకునేలాగా ఉండాలి. అదే మెయిన్ మోటో అయింది. అర్థమైందా? ఏదో సంపాదించేయాలి, కోట్లు కోట్లు కూడబెట్టేయాలి, వైసీపీ నేతల్లాగా మొత్తం అందరం దోచేసుకోవాలి, వాళ్ళ భూములు లాగేసుకోవాలి, వాళ్ళు తినే కూడు కూడా మనమే వాళ్ళకి సరఫరా చేయాలి అన్నట్టుగా ఏదో రాజరికం రాజుల్లాగా ఆలోచిస్తే ఎప్పటికైనా సరే అది ప్రభుత్వం అవదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయం చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. అలాంటి ప్రభుత్వాలని ప్రజలు కోరుకోవాలి. అలాంటి వ్యక్తులకే ఓటేసి గెలిపించాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం కూడా మనకి మంచి రాజకీయ నాయకులు ఉన్నని చెప్పి కూడా మన భవిష్యత్తు తరాలకి ఎటువంటి లోటుపాట్లు అనేది జరగకుండా మంచి అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తుంది స్టేట్ అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పిఠాపురంలో నాగబాబు గారు వెళ్ళినప్పుడు కూడా కొన్ని విమర్శలు అయితే జరిగినాయి అన్న. జై వర్మ అనో జై టీడీపీ అనో దాని మీద కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? ఆ మ్యాటర్ నాకు పెద్ద తెలియదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే జై వర్మ ఇవన్నీ కూడా కొద్దిగా రెచ్చగొట్టే శాస్త్రంలా ఉన్నాయి. అర్థమైందా? ఏ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరికించాలి, ఏదో రకంగా వాళ్ళని నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేస్తే మనకు వచ్చే లబ్ధి ఏంటంటే మనకి ఒక బలం చేకూరుతుంది. ఈ బలం పట్టుకొని మనం దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటే మన సైడు ప్రజలు మనసు మారుతూ ఉంటుందని ఒక పెద్ద టెక్నిక్ మాట ఇది. వైసీపీ నేతలు చేసే దారుణాల్లో ఇది ఒక దారుణం. అంటే వాళ్ళ మీద కావాలనే కేసులు పెట్టారు జనసేన నాయకులని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే టీడీపీ వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వాళ్ళు చేసిన దరిద్రమైన వాగుడు వల్ల కేసులు పెట్టారు. కాదు, టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు కేసులు పెట్టారని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా అనుకోవచ్చా? అదంతా వస్తుంది, అదంతా గాసిప్స్, రూమర్స్ అవన్నీ కూడా. ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమే? అయ్యే అవకాశం ఉంది? ఇప్పటి వరకు గిరిజనులను పట్టించుకున్న నాయకుడే లేడు. ఎమ్మెల్యే కానించి ఎంపీ దాకా, సీఎం దాకా చూసుకుంటే ఏ నాయకుడు కూడా గిరిజనులను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా కనబడవు మీకు. అలాంటప్పుడు ఒక పవర్ఫుల్ లీడర్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకొని దాని గురించి మాట్లాడి వాళ్ళ అవసరాలని అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి రేపొద్దున్న ఆ గిరిజన ప్రాంతాల నుంచి పోటీ చేసినప్పటికి కూడా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఎక్కువ. అన్న, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు ఈ 4 ఏళ్ళు ఎలా చేయబోతున్నారు అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకున్న సంకల్పాలు, ఆయనకున్న మోటో ఏంటంటే ప్రజల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాలి, ప్రజలే నా ప్రాణం అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతాడు. డబ్బు కోసం మట్టికి రాజకీయాల్లోకి రాలేదు. పదే పదే చెప్తున్నా. డబ్బు కావాలంటే సినిమాల్లో వచ్చిన డబ్బు రాజకీయాల్లో రాదు. నేను చెప్తున్నాను కదా, డబ్బు కోసం ఆయన వెళ్ళా. ఏదో ఒకటి ఒక సంకల్పంతో వెళ్ళాడు. అంటే నేను ప్రజలకు ఏదో ఒకటి నా నుంచి చెయ్యాలి. ఆ గుణం ఫస్ట్ నుంచి ఉండాలన్నమాట. అది అతనికి చిన్నప్పటి నుంచే ఉందంట. వాళ్ళ బ్రదర్స్ మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మా పవన్ గారు ఇలా చేసేవాడు అలా చేసేవాడు అని చాలాసార్లు చెప్పారు. మీరు గతంలోకి వెళ్ళి చూసుకోండి. అది ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి వచ్చిన బుద్ధి పోదు, అది పెట్టే బుద్ధే. కాబట్టి ప్రజలకు కూడా ఏదో ఒకటి మంచి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళిపోతూనే ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.